శ్రీమాత్రే నమః. వసంత నవరాత్రులు చేయాలి అంటే ఆనవాయితీ ఉండాలా? ఇలా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. వాటన్నిటికీ సమాధానం మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 30వ తారీఖు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దీన్ని రామ నవరాత్రులు అలాగే లలితా నవరాత్రులు అంటారు. రామ అన్న అందమైన అనే అర్థము, లలిత అన్న అందమైన అర్థము. వసంత ఋతువు అంటే అది కూడా మనకి అందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేది కదా. ఆ మాసంలో మనం ఏదైతే సాధన చేస్తామో అది సంవత్సరం అంతా కాపాడుతుంది అనమాట. ఈ 9 రోజులు మీరు రాముణ్ణి పూజించండి, లలిత అమ్మవారిని కూడా పూజించండి. ఎందుకంటే రామచంద్రమూర్తి మన కోసం భూమి మీదకి దిగి వచ్చిన మాసం అనమాట అది. రామచంద్రమూర్తి పటము మన పూజా మందిరంలో ఉంటుంది, లలిత అమ్మవారి పటము మన పూజా మందిరంలో ఉంటుంది. అందరికీ లలితా సహస్రనామ స్తోత్రం నోటికి వచ్చిందే కదా, కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే నేను రోజుకో శ్లోకంలో లలితా సహస్రనామ స్తోత్రం పద విభజనతో నేర్పించాను, అందరూ నేర్చుకోవాలని చెప్పి. అలానే లలిత అమ్మవారికి షోడశోపచార పూజా విధానంతో మీకు పూజిస్తే షోడశోపచార పూజా విధానంతో మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ షోడశోపచార పూజ మాకు చేసుకోవడం రాదు అని అనుకుంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, ఇదే శ్లోకంతో మొత్తం అన్ని ఉపచారాలు చేసేయచ్చు. ఏ అమ్మవారి పూజ చేసుకున్నా సరే ఇదే శ్లోకంతో మనం అన్ని ఉపచారాలు చేసేయచ్చు. అలా చేసేసి మీరు అమ్మవారికి ఏదైతే నివేదనగా సమర్పణ చేయాలని అనుకుంటున్నారో అది అమ్మవారికి సమర్పించండి. అది దధ్యోదనం చేస్తారో చక్కెర పొంగల్ చేస్తారో అది మీ ఇష్టం. అలానే రామచంద్రమూర్తి ఫోటో కూడా ఉంటుంది కదా, అలానే రామచంద్రమూర్తి చిత్రపటం కూడా ఉంటుంది కదా. రామచంద్రమూర్తి దగ్గర కూర్చుని చక్కగా ఒకసారి కళ్ళు మూసుకుని నమస్కారం చేసి ఎవరైనా సుందరకాండ పారాయణ చెయ్యాలని అనుకుంటే మీరు ఈ చైత్ర మాసంలో సుందరకాండ పారాయణం మొదలు పెట్టచ్చు. రామాయణం కూడా ఎవరైనా పారాయణ చేయాలనుకుంటే రామాయణం కూడా మొదలు పెట్టండి. రోజుకి ఒక్క శ్లోకమైనా సరే చదవడం మొదలు పెడితే సంవత్సరం అయ్యేసరికి రామాయణం ఏదో విధంగా పూర్తి చేసేయచ్చు. ఎందుకంటే మధ్య మధ్యలో కాస్త ఎక్కువ శ్లోకాలు అవన్నీ చదువుకుంటాం కాబట్టి. నేను సుందరకాండ పద విభజనతో నేర్పిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా సరే సుందరకాండ నేర్చుకోవాలని అనుకుంటే రోజుకో శ్లోకంలో సుందరకాండ పద విభజనతో నేర్పిస్తున్నాను. 21 సర్గలు నేను నేర్పించాను. ఆ 21 సర్గలు మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈలోపు మిగిలిన సర్గలు కూడా నేను అందులో అప్లోడ్ చేసేస్తాను. రామచంద్రమూర్తికి ఎలా పూజ చేయాలి? షోడశోపచార పూజా విధానం వస్తే షోడశోపచార పూజా విధానంతో చేసుకోండి. లేదు అంటే శ్రీరామ అనే ఒక్క నామాన్ని 108 సార్లు మీరు జపం చేసుకోండి. అలా 108 సార్లు స్వామివారిని తలుచుకుంటూ శ్రద్ధగా భక్తిగా రాముడు మీ కంటి ముందు కనిపించాలన్నమాట. శ్రీరామ అనగానే రామ పట్టాభిషేకం పట్టం మీ కళ్ళల్లో మెదలాలి. అంత శ్రద్ధగా శ్రీరామ శ్రీరామ అని స్వామివారిని చూస్తూ మీరు జపం చేయండి. అది అయిపోయిన తర్వాత రాముడికేమో వడపప్పు పానకం నివేదనగా సమర్పణ చేయండి. ఓ నమస్కారం పెట్టి నేను చేయగలిగిన నా శక్తి మేరకు నేను చేశాను, నాకు నీ కటాక్షాన్ని చూపించు, నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని చెప్పి నమస్కారం పెట్టుకోండి. సాయంత్రం కూడా వీలుంటే దీపారాధన చేసి మీరు ఏ లలిత అష్టోత్తరమో చదువుకోండి. ఒకవేళ సాయంత్రం మేము చేయలేకపోతున్నాము అని అనుకోండి, సరే ఒకసారి నమస్కారం పెట్టుకుని ఊరుకోండి. ఇలా ఈ 9 రోజులు రామచంద్రమూర్తిని లలిత అమ్మవారిని పూజించండి. సంవత్సరం తిరిగేసరికి మనం అద్భుతాన్ని చూస్తాం. ఎందుకంటే ఈ మాసంలో మనం ఏదైతే సాధన చేస్తామో అది మనల్ని సంవత్సరం అంతా కాపాడుతుంది కాబట్టి. మరి నియమాలు ఏవైనా పాటించాలా అని అడుగుతారు. మనం కామ్యం కోసం చేస్తే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, కామ్యం కోసం చేస్తే నియమాలు పాటించడం, గురు ఉపదేశం చేసుకోవటం ఇవన్నీ ఉంటాయన్నమాట. కామ్యం కోసం కాకుండా మామూలుగా మీరు చేస్తున్నారు అని అనుకోండి, మీరు మామూలుగా చేసుకోవచ్చు. ఇంట్లో ప్రతిసారి నియమాలు పాటిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి కోప్పడతారు. అన్ని మన చేతుల్లో ఉండవు కదా. కాబట్టి శ్రద్ధగా భక్తిగా నియమాలు పాటించకపోయినా సరే మీరు పూజ చేసుకోండి. కానీ ఆహార నియమాల దగ్గరకు వచ్చేసరికి అది మన సొంతం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా పూజ చేసుకున్నాము అని అనుకోండి, కాస్త మనకి మనస్తృప్తిగా ఉంటుందన్నమాట. ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా చేసుకుంటే అంత మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఈ లలిత అమ్మవారి అష్టోత్తరాన్ని రోజుకో శ్లోకంలో నేను నేర్పిస్తూ అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరు అక్కడ కూడా వెళ్ళి చెక్ చేస్తే అది మీకు దొరుకుతుంది. నేను ఏదైనా సరే ఎప్పుడైనా ఒకటే చెప్తాను, మీ అంతటా మీరుగా నేర్చుకోండి. మీ అంతటా మీరుగా చదివినప్పుడు మాత్రమే శక్తి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న అందులో లలితా సహస్రనామ స్తోత్రం మీరు ఆడియో పెట్టేసుకున్నారు అని అనుకోండి, అది ఫలితాన్ని ఇవ్వదు. మీకు ఒకవేళ లలితా సహస్రనామ స్తోత్రం చదవడం రాదు అని అనుకుంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అది 108 సార్లు చేసేయండి.
అంతే కదా. మనకి ఏదొస్తే దాన్ని మన నోటి ద్వారా అమ్మవారిని ఆర్తిగా పిలవడం అనమాట. మన నోటి ద్వారా ఎప్పుడైతే ఉచ్చరించి అమ్మవారిని పిలుస్తామో అప్పుడే శక్తి ఉంటుంది. రికార్డింగ్స్ పెట్టుకుని ఇప్పుడు నేను చెప్తున్న లలితా సహస్రనామ స్తోత్రం గాని ఈ సుందరకాండ గాని మీరు పెట్టుకుని చదివితే మాత్రం ఫలితం ఉండదు. నేను ఇప్పుడే చెప్తున్నాను. ఏది రాకపోతే అమ్మవారి పేరు స్వామివారి పేరు తలుచుకుని నమస్కారం చేసి కాసేపు అక్కడ గడపండి. వీలుంటే ఆ 9 రోజులు మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. మనం మన దేవాలయానికి ఎంత ఎక్కువగా వెళ్తుంటే అంత శక్తి మనకి వస్తుంది. ఎందుకంటే అక్కడ వేద ప్రోక్తంగా పూజలు అవన్నీ జరుగుతాయి కాబట్టి ఆ ఆరాలోకి వెళ్ళినప్పుడు మనం కూడా కాస్త శక్తిని తీసుకుంటాం అనమాట. మీరు ఈ 9 రోజులు ఈ విధంగా పూజ చేసి దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకుంటే నిజంగా ఒక తెలియని శక్తి మనకి వస్తుంది. మనకి ఇంకా భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు అనే స్థితి నుంచి మనం బయటపడిపోతాం అనమాట. ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి చేస్తామో ధర్మబద్ధంగా మనం జీవితాన్ని గడుపుతూ సత్యాన్ని మాత్రమే మనం పలుకుతూ ఎవరిని బాధ పెట్టకుండా ఉంటామో మనం ఏ పూజ చేసినా ఫలిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.